ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ రాముని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా రాత్రితో మాకు మంచి నిద్రనే గురించి అదే కాలంలో ప్రభు ఏ పాద సన్నిధికి వచ్చేటప్పుడు వాళ్ళు బలపరిచినందుకు ఆయన వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చింది ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనం యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తీయులకు నాతో కూడా చెప్పుదాము. అంతేకాదు, నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కృప మీద నీ కన్నుల మీద తన చేతి ఉంచి నాని సెలవివాడు. యాకోబు లేచి బెయేర్షెబాకు నుండి వెళ్ళెను. ఫరో అతని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులను తమ తండ్రి అయిన యాకోబును తన పిల్లలను తన భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తును సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తు తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన తండ్రి యావత్తు సంతానంలో ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చింది. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇజ్రాయేలు కుమారుల పేర్లను ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారుడైన ఆనోకు, పల్లు, ఎస్ప్రోను, కర్మి. సిమ్యోను కుమారుడైన ఎమ్ముయేలు, యామీను, ఓహారు, యాకీను, సోహారు. కనానీయురాలి కుమారుడైన షాఫూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారీలు. యూదా కుమారులైన 7 ఓనాను, షీలా, షెరెసు, జెరేవు. ఎవరును ఏనావును కనెను. ఆ దేశంలో చనిపోయేది. పేరాను కుమారులైన ఎఫ్రోము, హామును. ఇశ్శాఖారు కుమారులైన తోజా, పూవా, యోబు, సిమ్రోను. జేబులును కుమారులైన పెరుగు, ఎలోను, అహలేరు. వీరు లేయా కుమారులు. ఆమె 18 యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులు అతని కుమార్తెలను అందరూ 33. గాదు కుమారులైన సియాపును, అగి, మాకి, ఎకోబును, ఏరి, అరోది, అరేలి, అషేర్. ఈ కుమారులైన యూనాను, ఇష్మాయేలు, ఇస్యా, బెరియా. వారిలోని సహోదరులైన షెరాను, బెరియాను కుమారులైన బెరాలీలు, మాల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే. ఆమె ఈ 4 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓరుకును యాజకుడు పోతీఫెరు కుమార్తె అయిన ఆసేనతు అతనికి కనెను. 21 చదువు. బెన్యామీను కుమారులైన బెలా, బెకెరు, అక్షబూరు, గేరా, నయామా, ఏయి, ఏరోష్, ముష్కం, హుముకిష్, అర్దులు. యాకోబునకు రాహేలు కలిగిన కుమారులకు వీరందరూ 14.
దాని కుమారుడైన హుషాము, నార్తి కుమారుడైన యహనేయులు, గునియేలు, ఇశ్షేలేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబున కనెను. వారందరూ 7. యాకోబు కోడలను వినాదాయించి అతని గర్దను యాకోబులు అని ఐగుప్తునకు వచ్చిన వారందరూ 6 ఐగుప్తులలో అతని పుట్టిన యోసేపు కుమారుల 2 ఐగుప్తులలో వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు ఓషీను త్రోవ చూపుటకు యోసేపు వద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనునకు వెళ్ళి అతన్ని కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో నీవు ఇంకా బ్రతుకున్నావు, నీ ముఖము చూచి గనుక నేనికను చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూసి, నేను వెళ్ళి ఇది ఫరో చేసిన కానాను దేశంలో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబపు వారును నా ఎదుకు వచ్చేది. మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపాలు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినంతే తీసుకొని వచ్చిందని అతనితో చెప్పుదురు. ఆ గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తునకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటి అడిగిన ఎడల వేరును గోషేను దేశమందు కాపురం ఉండినట్లు నీ చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వకులను నా పశువులను గల వారమై ఉన్నామని ఉత్తరం ఇవ్వడానికి చెప్పాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఇప్పుడు యాకోబు మరి ఐగుప్తు దేశం నుండి బయలుదేరి తన కుటుంబంతో సహా మరి ఎక్కడికి వచ్చారు? మరి బెర్షెబాకు బయలుదేరి వెళ్ళి వచ్చారు. సో ఇక్కడ లాస్ట్ వచనంలో చూసుకుంటూ వస్తుంటే 33, 34 గొర్రెల కాపురైన ప్రతివాడు ఐగుప్తునకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషేను దేశమందు కాపురమున్నట్లు మీ చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేము మా పూర్వీకుల పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరం వేయడం చెప్పారు. ఇక్కడ ఆ రాజు ఆ దేశమునికి ఐగుప్తునకు వచ్చారు. బెర్షెబా బయలుదేరి ఐగుప్తు దేశం దాకా వచ్చేవరకే మరి ఐగుప్తులో రాజు ఎవరు? ఫరో రాజు. అంటే మీ వృత్తి ఏంటిది, మీరు ఏం చేస్తుంటారు అని అడిగితే మీరు గొర్రెల కాపరని చెప్పవాకండి. గొర్రెల కాపరు అంటే మరి ఫరోకి మరి పశువులు కలిగి తీసుకొని వచ్చి అతనితో గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు. హేయుడు అంటే మరి హేయుడు అనే భాషకి దాని అర్థం అంటే మరి విమర్శించే వాడేమో మరి. సో అందుకోసం అలా గొర్రెల కాపరని చెప్పకుండా పశువుల కాపరిని ఇలానే చెప్పండి అని మరి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దేశాలు నాయకులు ఈ రోజులలో మనము సీఎం అని పిలువబడుతుంటారు. ఆ రోజులలో ఆ ప్రాంతాన్ని వెళ్ళే వారిని రాజులని చెప్పబడుకుంటూ వస్తుంది. ఫరో రాజు. ఇప్పుడు ఆదికాండం మొదలు పెట్టుకుంటే ఎక్కువ శాతం ఫరో రాజు గురించే చెప్పబడుకుంటూ ఉంటుంది. అది మరి దేవుడు అది గొప్ప విషయం. మరి రాజుని నియమించడము అది గొప్ప విషయం. ఇక్కడ మరి దేవుడు యోసేపు ఆ దేశంలో కరువు కలిగినప్పుడు మరి రాజకళ భావం చెప్పినప్పుడు యోసేపు ఆ దేశానికే రాజుగా నియమించి చేశారు.
ఒక్కొక్క తలంపు ఒక్కొక్క ఆలోచన అది గొప్ప ఆలోచన ఉంటాయి. మనము కొన్ని విషయాల్లో మానవ రూపంగా మానవ తలంపు ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటాం. ఈ పరిస్థితికి ఎందుకు అనుమతించావు, ఈ పరిస్థితిలో ఎందుకు వచ్చావు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీ తలంపులో నా తలంపులు వంటివి కావు. దేవుని తలంపులు అది గొప్ప ఉద్దేశమే ఉంటాయి. ఆ ఉద్దేశంలో మనము ముందుకెళ్ళాలి. కానీ మన ఇష్టానుసారంగా మన స్వబుద్ధి మీద మనము ఆధారపడకూడదు. మరి దేవుడు నీ చిత్తమే మా ఇలా జరిగించి ప్రభు అని మనం అలా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ మన స్వయిష్టము మన చిత్తము నెరవేర్చుకోవడానికి భూలోకానికి రాలేదు. మరి దేవాది దేవుడు మరి పరిశుద్ధుడిగా ఈ లోకానికి జన్మించాడు. జన్మించినాక 33 సంవత్సరాల యవ్వన ప్రాయంలో వచ్చినాక తల్లిదండ్రులకి ఎంతో విధేయుడై మరి తన వృత్తి ధర్మం చేసుకుంటూ మరి తన వయసు యవ్వన వయసు వచ్చే వరకే పరలోకపు తండ్రి పంపిన సువార్త నన్ను దేవుడు పరలోకపు తండ్రి ఎందుకు పంపాడని అది కూడా తెలియదు. చిన్న వయసు నుంచే ఆయన అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు మరి తన యవ్వన ప్రాయం వచ్చినాక అందరికీ సువార్త చెప్పుకుంటూ వచ్చాడు. మరి గుడ్డి ఎంతోమందిని బాగు చేసుకుంటూ వచ్చాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారిని ఇచ్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఇలాంటి అద్భుతాలు అన్నీ చేస్తూ వస్తూ ఉంటాయి. యోసేపు దావీదు కుమారుడు అని వాళ్ళు యోసేపు మరి ఇలా వీళ్ళందరూ ఈ వంశాలు పుట్టిన యేసు మరి అమ్మ కుమారుడు ఎన్ని అద్భుతాలు ఎన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నాడు? ఆయనపై తప్పు నేరం కూడా చేశారు. ఆయనపై ఎన్నో నిందలు వేశారు. అంతేకాదు ఆయనని ఒక బందిపోతు దొంగగా క్రియేట్ చేశారు. సో అందరూ ఆయన పిలాతు యొద్దకు ఆయన అర్థించి మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు జనాలు అందరిని అడిగితే ఈయనని సెలవు వేయండి, ఇది కరెక్ట్ తీర్పు విరోధంగా వచ్చాడు. కానీ ఆయనని పరీక్షించి చేసిన వ్యక్తి పిలాతు మాత్రం ఈయనలో ఏ దోషం నాకు కనబడట్లేదు, ఈయన ఎందుకు నేను ఏమైనా శిక్ష వేస్తే నాకేమైనా జరుగుతుందేమో అని అందరూ ఎదుట ఆయన నీళ్లు తీసుకొచ్చి ఆయన చేతులు కడుక్కున్నాడు. అది మీరే చేసుకోండి, ఆ పాపం మీ మీదకే వెళ్తుంది, నా మీదకి రాదని పిలాతు చేతులు కడుక్కొని పక్కకి వెళ్తాడు. ఆ జనాలు ఆయనని గొల్గొతా కొండ ఎదుకి ఆయన సిలువలో మోపించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళి వెళ్ళారు. అంతేకాదు భయంకరంగా ఆయనని ఉమ్మి వేశారు, ఆయన గడ్డాన్ని పెరికి వేశారు, ఆయన వస్త్రమును కూడా చీట్లు వేసుకొని తీసుకున్నారు. అంతేకాదు ఆయనని మరి ఇద్దరు దొంగలాట మరి నేరం చేసిన దొంగలు మరి సిలువ వేయడానికి వారు ఉన్నారు. వారితో పాటు యేసు ప్రభుడు కూడా సిలువ వేశారు. మరి ఆయనను మరి భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. ఏ పాపం పెరిగింది ఆ పాపమూర్తి పరిశుద్ధుల కోసం, నేను ఆ పాపం కోసం ఆయన పవిత్రమైన రక్తం చెందించాను. పరిశుద్ధులుగా మనం ఈనాడు జీవిస్తున్నాం అంటే అది ఆయన చేసిన గొప్ప పుణ్యకార్యం. ఆయన మన కొరకు చెందించకుంటే రక్తము పాపులముగానే మిగిలిపోతుంది. నిత్య నరకానికి మరి చీకట్లోనే బ్రతుకులు. కానీ ఆయన ప్రేమ స్వరూపం. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ప్రేమ మూర్తులు? ఎవరు లేరు. నువ్వెంత ఘోరమైన పాపమైనా ఆయన ప్రేమించేవాడు, ప్రేమించి క్షమించేవాడు. బిడ్డ ఇంకా మరలా అది చేయకూడదని చెప్పి తన స్థితిని గతిని మార్చే దేవుడు. ఈ లోకంలో ఎవరైనా మార్చేవాడు ఉన్నారా? పాపంతో ఉన్న వ్యక్తిని మార్చే గుణం ఎవరికైనా ఉన్నదా? పాపంతో ఉన్నవాడు పాపంతో ఉన్న బ్రతుకుని ఎలా మార్చగలరు? ఎవరు మార్చగలరు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన జీవితాలను మార్చినారు. అందుకే క్రైస్తవులు దేవుని నమ్ముకున్నాక వారి జీవితాలే మారిపోతుంది. అప్పట్లాగా లేరురా, మంచిగా జీవిస్తున్నారు, వారి బ్రతికే మారిపోయిందిరా అని సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం చెప్పే వారిలో మనం కూడా ఉండాలి. కానీ లోకంలో క్రైస్తవులే ఉన్నారు, పుట్టుక క్రైస్తవులు, ఇంకా పుట్టుక క్రైస్తవులు సంఘ క్రైస్తవులు ఉంటారు. వారి జీవితాలే మరి ఈ సమాజంలో చర్చిలో వెళ్తే కథ వారిదే అగ్రపీఠం.
ఇక ఎదుటి వారు ఏదైనా ఎక్కువ తక్కువ ఏదైనా మాట్లాడితే కదా వారిని మాత్రం పుట్టుక క్రైస్తవుల జీవితాలు ఉంటాయి. వారి జీవితాలు ఎప్పటికీ మారు, వారి జీవితాలు ఎప్పటికీ మార్పు అనేది ఉండదు. మరి వారి జీవితాలు బయటొకటి లోపలొకటి డాంబికం చూపిస్తుంది. సంఘంలోకి వెళ్ళి వారు క్రైస్తవులుగా చేశారు, బయటికి సమాజంలోకి వెళ్ళి వారు ఏ రోటి కాటపాట ఆ రోటి కాటపాట పాడుతూనే ఉంటారు. అలా మనం రక్షింపబడినాక, ఆయన రక్తంలో కడగబడినాక, బాప్టిజం సాక్ష్యం పొందినాక అప్పటి నుంచి నువ్వు క్రైస్తవ జీవితంలో ఒక సాక్షిగానే బ్రతకాలి. కానీ ఎప్పటికప్పుడు ఏ రోటి కాట పాట ఆ రోటి కాట వండుకోవడం. అందుకే రక్షింపబడిన వ్యక్తుల్లో ఒక పరిపూర్ణమైన మార్పు అనేది వస్తుంది. మనం చూస్తూ ఉంటాం, నిజంగా ఆయనను దేవుడు దర్శించాడు, ఆయనలో మార్పును చూశాడు. అలా లేడు, ఆయన జీవితమే మారిపోయిందని మనం గ్రహిస్తాం. అది దేవుడి బిడ్డల లక్షణం. దేవుడి మాటలు దేవునికి ఆశీర్వదించుకున్నాక ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, నీ బంగారు పాదములు కొందనాలు. ఆయన ఈరోజు పరిశుద్ధ దినం నీ ఇంటికి వెళ్ళాలి, మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరిచి దేవా, ఈ వారం నాయన ముందుగా ఈ ఎండలు అయితే భయంకరంగా కొడుతున్నాయి. యేసయ్య, నీ చల్లని చూపు ఆయన నుండి కాపాడండి. ప్రజలు నల్గొండ జిల్లా ప్రాంత ప్రజలను కాపాడండి. దేవానికి కొందనాలు. దయగలనైనా మమ్మల్ని మా కుటుంబాలని కృపగల హస్తములు కట్టి ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకున్న కంచి మా తల్లి వారందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. దేవా, వారితో మాట్లాడి నన్ను కూడా జ్ఞాపకం తీసుకోండి. నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాను ప్రభా. లోన్కి నేను ట్రై చేస్తున్నాను నా యేసయ్య. మరి లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఇంకా నేను రూరల్ సర్టిఫికెట్, ఇంకా ఆధార్ సర్టిఫికెట్, ఇంకా 4 నేను పొందేవి. అవి ప్రభా, నేను పొందుటకు నాకు సహాయపడండి. మార్గం సరళపరచండి. కలెక్టరేట్ కాడ అప్రూవల్ అవుటకు నన్ను దీవించాను. నన్ను ఈ దీవెనలు దయచి నువ్వు చేసే కార్యాలు కోల్పోయి ఇంట్లో స్థుతి కలిగి ఉంటకు నన్ను దీవించాను. నా అక్కడిలోనూ సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటకు నీ దీవెనలు దయచేయండి. నీ చిత్తమే నా ఇళ్ళ జరగచ్చు. గృహంలో సంతోషం నింపండి ప్రభా. తమని భవిష్యత్తు విషయంలో మార్గం సరళపరచండి. ఎవరు జతపని వారే నేనేం చేసావు, ఎవరు ప్రకటమకుతున్న సాటి అయిన సహకారం నేనేం చేసావు ప్రభా, మార్గం సరళపరచండి. నీ చిత్తం మీద ఇలా జరిగించి రైల్వే జాబ్కి సిద్ధపడుతుంది. ఆగస్టులో నోటిఫికేషన్ ఉంటుంది ప్రభా, మార్గం సరళపరచండి. ఎలాంటి ఇష్యూ జరగకుండా సర్టిఫికెట్ ప్రభా. మరి ఇంకేంటి దానికి కావాల్సిన నీ బిడ్డని దీవించండి. ఇక బుక్స్ తీసుకునే ఉంటే ఆ విషయంలో సహాయపడి జాబ్లో నిలబెట్టండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. దయగలనైనా నా విషయంలో గ్రూప్ అని సిద్ధపడి నాయన నన్ను నిలబెట్టడానికి నీ ఉద్దేశం ఏంటి? నా అవసరతని ఉంటే ప్రభుత్వాన్ని నేను చేసే సేవ ఉంటే నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. లోకానికి నేను కనపరచుకోవటానికి, రుజువుపరచుకోవటానికి నన్ను ఎంచుకోలేదు దేవా. దయగలనైనా జీవనోపాధికి మాకు ఎన్నో సమస్యలు అక్కరులు నువ్వు తీర్చుకుంటూ వస్తున్న దేవుడు. మా తల్లిదండ్రులుగా తీసుకో దేవా. ఆయన మా ఇద్దరి భవిష్యత్తును సెటిల్ అవటకు మమ్మల్ని దీవించి వారికి మేము చేదోడుగా ఉండే మమ్మల్ని బిడ్డలుగా దీవించి నేను కూడా నిలబెట్టండి. శోధన నుండి కీడపై నుండి కాపాడు. బిడ్డల భవిష్యత్తు తొట్టెలు లేకుండా కాపాడండి. తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. నేను చెప్పి రాని కుటుంబాన్ని కూడా కుటుంబ బతుకు శోధన నుండి కీడపై నుండి కాపాడు. వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇతరులు పడే కృపను దయచేయకండి. ఎన్నుకోండి. ఇలా ప్రతి సహాయపడు నేను పాద సన్నిధిలో మొరపెట్టుకోండి. రోడ్డు మీద ఇల్లు విషయంలో నీ చిత్తమే మా ఇల్లు జరిగించి అభ్యంతరాలు రాక తప్పదు. ఎవరి వల్ల వస్తాయి అభ్యంతరాలు? ఆ మనుషులకి శ్రమను ప్రతి దృష్టి నుండి సంపూర్ణంగా విడుదల తెచ్చి ఇంతవరకు చేసిన మేలుని బట్టి అమ్మ అలకజనులకి అన్నదమ్ములకు రక్షించండి, కాపాడండి ప్రభావం. నేను అమ్ముకునే భాగ్యాన్ని దయచేయండి. ఆయన నాన్న వాళ్ళ సమలందరినీ జ్ఞాపకండి, రక్షించండి, కాపాడండి. నేను జ్ఞాపకం ఇంతవరకు చేసిన మేలు బట్టి తొన్న గ్రామాన్ని జ్ఞాపకం. నా ఫ్రెండ్స్ నల్గొండ డిస్టిక్ అధికారులు దేవా, మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన జ్ఞాపకం చేసుకో. ఇలా ప్రపంచాన్ని ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో దేవా. ఇంతవరకు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నేను ఆమెను హెచ్చించుకుంటూ
ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఏసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగు